సార్ చెప్పు. పాటల సెలక్షన్ గురించి చెప్పు ఫస్ట్. సార్ పాటలు ఇచ్చా. నేను దేవదేవ ధవళాచల అను ఆలయాన వెలసిన పాట ఎంచుకున్నాను. ఓకే సార్ అడుగుతారు, రెండిట్లో ఏదో ఒక పాట పూర్తిగా పాడాల్సి వస్తుంది. ఓకే సార్ అడగమంటారండి? అడగండి సార్. ఆలయాన పాడలోపల ఓకే సార్. ఆలయాలు పడతావా? పాడతా సార్. ఏ సినిమాలో తెలుసా? తెలుసు సార్. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? తెలుసు సార్. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు వేదాంతం శ్రీనయన శ్రేష్ఠ. నేను ఖమ్మం నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను పాడబోయే పాట ఆలయాన వెలసిన. చిత్రం దేవత. పాడినవారు ఘంటసాల గారు. సంగీతం సమకూర్చిన వారు ఎస్పి కోదండపాణి గారు. పాట రాసిన వారు వేటూరి సుందరామూర్తి గారు. ఒక్క నిమిషం అమ్మా. వేటూరి గారు చాలా సార్లు బాధపడ్డారు, నేను ఘంటసాల గారికి ఒక్క పాట కూడా పాడలేకపోతున్నాయని. వీరి పేరు వీటూరి. ఓకే, గుర్తుపెట్టుకో. వేటూరి సుందరరామూర్తి గారు కాదు, వీటూరి. వీరి పేరు వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ గారు. వీరి పేరు ఆయన వేటూరి సుందరరామూర్తి గారు. అమ్మ పేరు పెట్టుకోవాలి, పేరు గుర్తుపెట్టుకోమా. ఓకే సార్. ఇది వీటూరి. వీటూరి. ఓకే సార్. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించి ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించి ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతీ గృహసీమను కాచే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతీ గృహసీమను కాచే దేవతగా. సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. ధన్యవాదాలు. అలాగే ప్రాక్టీస్ చెయ్యి బాగా. ఓకే సార్. అన్ని చక్కగా బాగా చేస్తున్నావు. ఇంకా పర్ఫెక్షన్ కోసం ఇంకా బాగా చేస్తావు. ఓకే సార్. బాగుంది. రెండరింగ్ బాగుంది. థ్యాంక్ యూ సార్. మేడం సురేఖ గారు. శ్రీనయన బాగా పాడావమ్మా, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ మేడం. కొంచెం సంగతుల్లో ఇంకొంచెం క్లారిటీ. ఓకే మేడం. అంటే మామూలుగా జడ్జెస్ ఏంటంటే శృతి ఫస్ట్, తాళము, భావం ఇవన్నీ బాగున్న తర్వాత నెక్స్ట్ సంగతుల మీదకి మా దృష్టి వెళ్తుంది అనమాట.
సో బేసిక్గా పాట అంతా చక్కగా పాడావు. కొంచెం ట్యూన్ వేరియేషన్స్, చిన్న చిన్న ట్యూన్ వేరియేషన్స్ ఉన్నాయి. సంగతులు ఇంకొంచెం క్లియర్గా అంటే ఇంకా బాగుంటుంది. ఓకే చక్కగా పాడు, బాగా పాడు. ఓకే మేడం. నెక్స్ట్